సో ఈరోజు అయితే ఇంటికి అయితే అంత మూట ఏదంటే ఇదిగో చూడు చూడు సరే అయితే ఇడికి షెడ్యూల్ ఉన్నప్పుడు వస్తాను అయితే ఇదే అనమాట బ్యాంక్ మహబూబాబాద్ హైదరాబాద్ లెట్స్ గో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను ఎట్టయిపోయింది అనుకున్నావు? నేను షూటింగ్ ఉందని నేను వెళ్ళే షూటింగ్కి 2 రోజులు ఊరు వెళ్తానని చెప్పి వచ్చా. నా అర్జెంట్ పని ఉంది, ఊరు వెళ్ళాలని. ఇప్పుడు వాడు రాత్రి ఏం చేశాడు అనుకున్నావు? నేను వీడియోలు తీస్తుండే ఫోటో పెట్టాడు నాకు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ వీడియో రిలీజ్ చేసుకోవాలి. కాదు, నేను అర్జెంట్ పని ఉంది ఊరు వెళ్తున్నానని చెప్పి ఎలా చెప్పేలా. సో ఎప్పుడైనా అబద్ధం చెప్పే ముందు 2-3 సార్లు ఆలోచించుకొని అబద్ధం చెప్పాలండి. దీనివల్ల మనం నేర్చుకున్న పాఠం జెన్యున్గా ఉండాలి. ఎప్పుడైనా మనం జెన్యున్గా ఉండాలి. సో అబద్ధాలు ఆడదని అర్థమైంది. ఇప్పుడు దొరికిపోతుంది తల్లే. ప్యాక్ చేసుకుని వీడియో పెట్టి కెమెరా మార్చిరా. కార్తీక్ అట్లకెళ్ళి తీసుకురా. అట్లకెళ్ళి పక్కన పోని పోని ఎందుకు పడుతుంది బాయ్ ఎటువంటి బ్యాగ్ సూట్ కేస్ ఇలా స్పేస్ హెడ్ బాక్స్ సేమ్ కాదు కొంచెం ఎక్కువ నేను యాక్షన్.
జై కాంగ్రెస్ అని పుట్టుబట్టు కొడుతురు. ఆడ ఉంది మన కాంగ్రెస్ ఆడ ఇప్పుడు. ఆడ బుక్ కనిపిస్తుంది, బుక్ ఉంది ఇదమ్మా, బుక్. స్టేడియంలో దగ్గర పైకి ఎత్తాలి. బరాడ్ వచ్చింది అంటున్నా. మొత్తం ఫాలో అయ్యి హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు మహబూబాబాద్లో ఉన్నాం. ఇంటికి వస్తున్నాం హైదరాబాద్కి. సాయంత్రానికి వచ్చాం, మధ్యలో ఆగినాం. నువ్వు అనిపిస్తుంది కదా వచ్చాము హీరో ఇక్కడ చాయ్ తాగడానికి బాయ్. సార్ వాళ్ళు అక్కడ పోతారు. ఆపేస్తా అయ్యా భయ్యా. ఎట్లా ఉంది అలా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు? రైట్లోనే ఫాలో ఇంకా చూసుకోవద్దు అబ్బాయి. స్టాపా ఇంకా బాగుంది. గార్ల బాగుంది సార్. ఆ సాంగ్ మ్యూటింగ్ చేసింది సాంగ్ అలాగే ఉందా? అది బీచ్ కల్వట్ డ్యామ్. కలిపి అమ్మే కళ్ళు కాదు ఇది, అర్థమైందన్న. కష్టపడి బతి అమ్ముతాను కళ్ళు ఇది. అట్లా మీరు చెట్లపడ్డ పోసి మీకు మీకడ 50 రూపాయలు తీసుకున్న సమస్య కదా. నువ్వు తాగురా, చూడు చూడు ఇంకేం మరి కొంచెం ఎక్కువగా రాదు, కొద్దిగానే పోయి. ఇంకేంది ఎంత ఎంతకు పోయి 50 చాలా 50 చాలు, కొంచెం ఎక్కువగా ఉన్నాం, కొద్దిగా ఎక్కువ పోయి. 50 చాలంటే మా నిఖిల్ కూడా గౌరవలే గౌడు. ఆయన గౌడేనా? నిఖిల్ గౌడా? గౌడ్ సాబ్ బండిది ఆ పొలాల బుడదల పోయి మిలితేనని మాయితేనని నేర్చుకోండి. అన్నా కొద్దిగా పోయి, కొద్దిగా పోయి, కొద్దిగా పోయి తాగుతారు వాళ్ళు. ఇక 100 రూపాయలు తీసుకున్నావు అన్న, కొంచెం చూడరా అదే ఎవరిని. ఏందన్నా మా సైడ్ మంచిగా వస్తుంది. ఫస్ట్ పోగానే గ్యాస్ ఇస్తారు, టేస్ట్ చూసి బాగుందని కూడా ఇస్తాం. ఇప్పుడు అంతా మార్కెట్ రోడ్ల మీద వచ్చే ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. బాగుందన్న, అవునా? నిజంగా బాగుంది. నిఖిల్కి ఇచ్చినావా? కాదారా?
ఓటీపీ షూటింగ్ అయిపోయింది. ఓటీపీ చెప్పరా? ఓటీపీ దిగిడాక చెప్తారా ఇక్కడ చెప్తారా? అది రివర్స్ చేసుకో. అయ్యా అయిపోయింది అయ్యా, సినిమా షూటింగ్ అయిపోయింది, ఫ్లాప్ అయ్యా. అయిపోయింది, మళ్ళీ అడుగుదాం నెక్స్ట్ షూటింగ్కి. etc. So that it does not accidentally get stuck in bags. आगे से सावधान रहें ताकि ये गलती से दरवाजे के बीच में ना फंस जाए। धन्यवाद। Next station. Doors will open on the left. Station. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. నెక్స్ట్ స్టేషన్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నేనే మెట్రో రైల్ అఫీషియల్. హాయ్ గాయ్స్, ఊరు వెళ్తున్నా. ఈరోజు సంక్రాంతి పండగ. ఫోకస్ అయ్యి ముఖం మీద అట్లాను. హాయ్ గాయ్స్, ఊరు వెళ్తున్నా. ఊరు నుంచి ఏం తీసుకొస్తావురా? ఏమో ఒకటి నేను తెస్తామమ్మా. పచ్చడి 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 మా సైడ్ బెటరు. పెట్టే వాళ్ళలో దెంకురా ఒక బాడీ. ఇంకేం సంగతి? పొడులు తీసుకొస్తావా? పప్పు చెక్క. పప్పు చెక్క తీసుకొస్తా. మాకేంద్రీ కర్మ. ఫోకస్ చేయరా? ఫోకస్ చేయకపోయినా డబుల్ ఫోకస్ ఉంది. ఉండదురా. అరే అది రాదులే కానీ నువ్వు కకృతి పడగాక. ఇంకేం ఫోకస్ చేయి. కట్ చేయి. చెప్పరా వాళ్ళు. ఇక్కడ చూడు. ఏంటి సంగతి? ఊరు వెళ్తున్నారా? నేను కూడా వెళ్తున్నారా? ఎప్పుడు? నైట్. మడ్డ వెళ్తాను. నువ్వు వెళ్ళు లేరా? నీకు అంత సీన్ లేదు. నీ బట్టలు కాపలాగా అయితే నేను ఇక్కడ ఉంటాను రా, నీకోసం. సిపియు భద్రం రే. ఉంటుందిగా, రేపు నైట్ దాకా భద్రంగా ఉంటుంది. రేపు నైట్ కల్లా అకౌంట్లో పడపోయినాయా గ్రాఫిక్ కార్డును ఓఎల్ఎక్స్లో చూసుకోవటమే. సంక్రాంతి ఊరికి వెళ్తున్నావు కదా, పెద్దయ్య సినిమాని ఫ్యామిలీతో సహా చూడు. ఏ సినిమా అది? 1000 రూపాయలు చదివించు మా పెద్దయ్యకి పండక్కి. ఏ సినిమా అది? అది మనశంకర వరప్రసాద్. రొట్టెపూడి అంతే. డ్యాన్స్ వేసుకొని మోకాలు ఏమో రక్తం గారిందంట.
public